Which naval vessel is representing India in the 4th edition of the India-Sri Lanka diving exercise INSLN DIVEX 2026 held in Colombo? కొలంబోలో జరుగుతున్న 4వ భారత్ శ్రీలంక డైవింగ్ విన్యాసాలు INSLN DIVEX 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నౌకాదళ నౌక ఏది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే INS విక్రాంత్, INS నిరీక్షక్, INS తల్వార్, INS శివాలక్. సో భారత్ మరియు శ్రీలంక మధ్య జరుగుతున్నటువంటి 4వ ఎడిషన్ INSLN DIVEX 2026లో భాగంగా భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత్ నౌక ఏది అంటే INS నిరీక్షక్. INS నిరీక్ష్ ఈ యొక్క విన్యాసాల్లో పాల్గొంటూ ఉంటుంది. సో ఈ యొక్క క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి అంటే సమ్టైమ్స్ క్వశ్చన్లోనే మనకి కీవర్డ్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ కనుక మనం చూసినట్టయితే కొలంబో, ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? కొలంబోలో. ఈ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? INSLN DIVEX 2026. ఇది ఎన్నో ఎడిషన్ది అంటే 4th ఎడిషన్. సో ఈ యొక్క INSLN DIVEX 2026 ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే భారత్ మరియు శ్రీలంక. సో కమింగ్ టు ది భారత్కు సంబంధించి అదర్ ఎక్సర్సైజ్ కనుక మనం చూసినట్టయితే భారత్ మరియు అమెరికా మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ కానీ, ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ కానీ, ఈ 2 కూడా భారత్ మరియు అమెరికా మధ్య జరుగుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ శక్తి అనేది ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ గరుడ శక్తి, ఎక్సర్సైజ్ శక్తి ఫ్రాన్స్, ఎక్సర్సైజ్ గరుడ శక్తి ఇండియా మరియు ఇండోనేషియా. కమింగ్ టు ది ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఈ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది ఇండియా మరియు నేపాల్ మధ్య జరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ డస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సర్సైజ్ ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతూ ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ INS నిరీక్షక్. థ్యాంక్ యూ.